దీపావళి వేడుకల తర్వాత వచ్చే కార్తీక మాసానికి అంతటి మహిమ ఎందుకు దక్కింది? శివుడు, విష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైన ఈ మాసం భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుందట. స్కంద పురాణం ప్రకారం ఈ మాసానికి సమానమైన మాసం లేదట. శరదృతువుల్లో వచ్చే ఈ మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు. అందుకే దీనికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఉత్తరాయణంలో మాఘమాసం ఎంత ప్రాధాన్యం కలిగిందో అంతే విశిష్టత ఉంది. ఈ మాసం హరిహరాలకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణం ప్రకారం ఈ మాసంలో శివారాధన చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో భక్తి, నియమ నిష్ఠాలతో దీపారాధన, ఉపవాసాలు, దానాలు, నది స్నానాలు చేస్తూ హరిహరాలను ఆరాధిస్తే ఈ జన్మలో సుఖ సంపదలు పొందటమే కాకుండా జన్మరాహిత్యం కూడా లభిస్తుంది.